సూర్యుడు పొద్దంతా నౌకరు చేసి వెళ్ళిపోయాడు, ఇప్పుడు రాత్రి చంద్రుడు నౌకరు చేస్తాడు. దేవతలు నౌకరు చేస్తారా మన కోసం? చెప్తారా? వారికి కృతజ్ఞత తెలిపాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు వచ్చేదనుకో, ఎవరు వేరే ఊరు నుంచి ఇక్కడికి ఒకరు లిఫ్ట్ ఇస్తే ఏం చెప్తారు మీరు? థ్యాంక్స్ అంటారు, ధన్యవాదాలు చెప్తారు. ఒక లిఫ్ట్ ఇచ్చిన వాడికి అట్లా చెప్తే, తల్లి కడుపులోకి వచ్చినాక స్తననాల పాలన పెట్టే దేవునికి ఏమిస్తావు నువ్వు? పుట్టి నుంచి సత్యనాక సేవ చేసే దేవునికి ఏమిస్తావు? నువ్వు సత్యనాక కూడా భూమి మీద వండబెట్టి కట్ట వండబెట్టి అగ్ని అంట పెడితే ఆ అగ్గిదేవుడు కూడా నేను అనుకుంటాడు చివరికి. అటువంటి దేవతలకు ఏమిస్తారు? రుణం తీరుతుంది అంటే ఏం లేదు చేసేది. పెట్టేది లేదురా, పెట్టే దండమే నాదిరా. మనం చేతుల దగ్గరికి మనం అనుకుంటూనే వస్తాయి, లేకుండా రావు. పూలు ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. కొబ్బరికాయ ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు పొద్దుగాల బోనాలు కొట్టే బియ్యం ఎవరు ఇచ్చాడు? దేవుడు ఇచ్చాడు. భూమి మీద బియ్యం ఇయ్యాలని అలిగింది అనుకో, మన బతుకు స్వాహ అయిపోతుంది. గోవిందా గోవిందా. కాబట్టి ఇవన్నీ దేవుడు ఇచ్చిన ప్రసాదం మనకు. కాబట్టి దేవుని ముందు పెట్టి తింటే పుణ్యం ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. కాబట్టి దయచేసి వారానికి ఒకసారి పెట్టుకోండి, ఇంట్లో దీపం పెట్టుకొని మంచిగా. ఏ దేవుడు మీ కుల దైవం ఎవరైతే వాళ్ళకే, మీకు ఇష్టమైన దేవుడికి ఇష్టమైన కానే బొట్టు పెట్టి, నీకు తెలిసిన విధంగా అగరవత్తులు పెట్టి, ఓ పువ్వు పెట్టి దాన్ని పెట్టుకో. అట్లా అలవాటు చేసుకుంటే మీ పిల్లలకు భయం ఉంటది, పాప భీతి ఉంటది. అయ్యవారిని మంచిగా చూసుకోవాలనుకుంటారు, లేదంటే ఎక్కడ తీసుకొని పారేస్తారు, వృద్ధాశ్రమాల వారెత్తారు. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత. మాతృదేవో భవ అన్నది, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, దేవదేవో భవ. పూర్వం మా మేనమామ ఇంటికి వస్తే మేము లేచి నిలబడుతుంది. ఈరోజు మేనమామ ఇంటికి వస్తే ఆడు ఫోన్ పట్టుకుని కూర్చుంటాడు కుర్చీలో, ఎప్పుడు వచ్చిన మామ అని కూడా అడిగింది. అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి దాపరించింది. అటువంటి పోవాలంటే పిల్లలను గుడికి తీసుకురావాలి, ఇటువంటి కార్యక్రమాలు తీసుకురావాలి. అందుకే అంటారు పెద్దవాళ్ళు, అయ్యవ తెచ్చిపోయి మేనమామ ఉండాలంట. ఎందుకు ఉండాలి? మేనమామకు అన్ని బాధ్యతలు ఉంటాయి. కాబట్టి పిల్లలకు ఫస్ట్ ఏం నేర్పించాలంటే, నా కొడుకు ఇంజనీర్ కావాలి, మంచిదే. హైదరాబాద్ చదువుకోవాలి, మంచిదే. లాస్ట్ నీకు అన్నం కూడా పెట్టాడు. కానీ వాడి ఇంటి దగ్గర ఉండి మర్యాద నేర్చుకుని వ్యవసాయం చేసినా గానీ అయ్యవకు పొద్దుగా ఎంతకాలం వస్తాడు. వాడు గొప్ప, వీడు గొప్ప. ఈ ప్రాంతంలో చాలా మంది పిల్లలు చూస్తున్నాం. ఎక్కడ చదువుతాడు? హైదరాబాద్, మంచిదే. నీ ఇంజనీర్ అయినా కానీ నీ తల్లిదండ్రులే మరవద్దు. ఫస్ట్ ఎవరిని మరవద్దు? ఉన్న ఊరిని కన్న తల్లిని మరిచిన వాడు చరిత్రలో బాగు. కాబట్టి పిల్లలకి ఫస్ట్ ఏమి ఇవ్వాలి? మనం డబ్బు ఇచ్చే అవసరం లేదు, సంపాదించే అవసరం లేదు, సంస్కృతిని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ఈరోజు ఆడపిల్లలు కూడా ఎన్ని గంటలు చేస్తారంటే, మొన్న పంచాయతీ వచ్చింది నా గుడికి. ఏమొచ్చిందంటే, మా బిడ్డ నువ్వు ఏడుతలేడు మా అల్లుడు, మా అయ్యపురాలు స్వామి, ఏం చేయాలని వచ్చింది. నేను ఒకటే అడిగిన, నీ బిడ్డ ఎన్ని గంటలు లేస్తుంది అంటే 8-9 గంటలు లేస్తుంది స్వామి. ఫస్ట్ 5 గంటలకు లేచుడు నేర్పి, నీ బిడ్డ నీ ఇంటికాడ మహారాణి కావచ్చు, అత్తగారింటి కూడా పని మనిషే, దోషం లేదు. పూజ ఏమైనా పూజ చేయాలి, దానికి ఏం పూజ చేస్తావు? పొద్దున 9 గంటలు లేచి ఆడపిల్లకి ఏమైనా పూజ ఉన్నాయా? 5 గంటలు లేస్తే అయిపోతుంది. బోలు కావరావు ఆడపిల్లలకి, ఛాయ్ ఎట్టరాదు, భర్తతో సంసారం ఎట్లయితుంది. పిల్లలకి ఫస్ట్ ఏంటంటే అన్ని నేర్పియాలి తల్లిదండ్రులు. ఇవన్నీ మాకు అద్దు స్వామి, నా బిడ్డ మంచిగా ఉండాలంటే వాడు ఈ పంత వాళ్ళ కొట్టి ఇంటికి వస్తారు. ఫస్ట్ ఆడపిల్లలు ఎన్ని గంటలు వేస్తారు? పిల్లలు 5 గంటలు లేవాలి, తల్లికి సహకరించాలి, తల్లి ఊడిస్తే మీరు అర్థం వెళ్ళాలి. ఇటువంటి పద్ధతులన్నీ కూడా ఎక్కడ నేర్పుతారయ్యా అంటే ఇటువంటి కార్యక్రమాలు నేర్పుతారు. కాబట్టి పిల్లలందరూ కూడా ఫస్ట్ ఏం చేయాలి? ఆడపిల్లలు సంస్కరించబడాలి. నిన్న పాకిస్తాన్ మీద ఎవరు యుద్ధం చేశారు? 2 ఆడవాళ్ళిద్దరే పోయి పాకిస్తాన్ మొత్తం నాశనం చేసి వచ్చారు. కాబట్టి ఆడపిల్లల్లో మహత్తరమైన శక్తి ఉంటది. ఒక ఆడపిల్ల అంటే నేను వచ్చిన నువ్వే